చేసుకో, నీ కోపికను నువ్వు చెయ్యి. ఓ గోశాల తుడు, ఓ గోవుకి ప్రదక్షిణం చేసుకో, దేవాలయంలో కూర్చో, మహాభారత శ్రవణం చెయ్యి. జీవుడి కొరకు కొన్ని చేసుకుంటూ వెళ్ళు. అది దత్తఫలము. అది డబ్బున్నందుకు పుణ్యాన్ని మూట కట్టుకుని జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి ధర్మరాజా. ఆ ఖర్చు పెట్టడం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన యందు ధర్మంతో ముడిపడాలి, వ్యయమునందు ధర్మంతో ముడిపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఆర్జన, ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఖర్చు రెండూ పాపహేతువులే. మళ్ళీ జీవుడు అవే పట్టుకెళ్తాడు, పాపం పట్టుకెళ్తాడు. కాబట్టి శృతమునకు ఫలము, వినడానికి ఫలమేమిటి? నీలో మార్పు. ఆ మార్పు రాకుండా వింటున్నావు. మహాభారతం విన్నానండి, రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణము. అది ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దాన్ని జడమంటారు. మనుష్యుడు చైతన్యముతో కూడుకున్న జీవి. మార్పు రావాలి. అందుకే శాస్త్రబోధ. ఆ మార్పు రాకపోతే, అనుష్ఠానంలో మార్పు రాకపోతే, జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగులించుకుంటాం. కాబట్టి వినడం ఎందుకు? మనిషిలో మార్పు తెచ్చుకొని శీలము, నడవడి మార్పు రావాలి. డబ్బుండేది ఎందుకు? ఇక్కడ సుఖపడడానికి, భవిష్యత్తులో సుఖపడడానికి విత్తాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. అందుకే డబ్బు అనేటటువంటిది ఎటువంటిది అంటే, ఇక్కడ సుఖానికి తరువాతి సుఖానికి కూడా ఉపయుక్తంగా దాన్ని వాడాలి. మీరు చూడండి, ఇక్కడ రూపాయి వాడతారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళితే డాలర్ వాడతారు. ఇక్కడ రూపాయలన్నీ ఓ పెట్టిలో పెట్టుకుని విమానం ఎక్కి అమెరికాలో దిగి ఏదో కొద్దిగా కాస్త శీతల పానీయం పుచ్చుకుందాం, దాహంగా ఉందని పట్టుకెళ్ళి ఇక్కడికో 1000 రూపాయలు అక్కడ పెట్టాడు అనుకోండి, వాడు చిత్తుకాయితాలు డబ్బాలో పారేస్తాడు. ఇక్కడి డబ్బు అక్కడి డబ్బు కాదు, వాడు డాలర్లు ఇమ్మంటాడు. అందుకే వెళ్లేవాళ్ళు విదేశీ మారక ద్రవ్యం యొక్క స్థితి కలిగినటువంటి సంస్థలకి వెళ్ళి దీన్ని మారక ద్రవ్యంగా మార్చుకుని ఇక్కడ రూపాయిని డాలర్గా మార్చుకుని ఆ డాలర్ పట్టుకుని అక్కడికి వెళితే ఆ డాలర్తో అక్కడ నువ్వు కావలసినది కొనుక్కోవచ్చు, తాగొచ్చు. ఇక్కడి డబ్బు జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మారక ద్రవ్యంగా మారేది ఎప్పుడు అంటే, ఇక్కడి డబ్బు దానం చేస్తే పుణ్యంగా మారి జీవుడు వెంట వస్తుంది. జీవుడి వెంట తీసుకెళ్లొచ్చు, ఇక్కడ అనుభవించచ్చు. ఎప్పుడు? విని నువ్వు అనుష్ఠించడం నీకు చేతనైతే. లేని నాడు పాడైపోతాడు ధర్మరాజా. కాబట్టి దత్తభుక్త ఫలము ధనము, వేదముల అగ్నిహోత్ర ఫలములనియు ఒగి ఎరువు. అసలు వేదం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా ధర్మరాజా? అగ్ని ఆరాధనమే. అమ్మో, ఎంత పెద్ద మాట చెప్పాడండి నారద మహర్షి. సమస్త వేదము యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? అగ్నిని ఆరాధించుట. ఎందుచేత ఈ మాట అనవలసి వచ్చిందంటే, ప్రపంచంలో యథార్థానికి హిందూ మతము అని తరువాతి కాలంలో దీన్ని అన్నారు ఏదో ఒక కారణానికి. యథార్థానికి దీనికి పేరు ఒక్కటే, సనాతన ధర్మము. సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యథార్థానికి పేరు లేదు. ఎందుకు పేరు లేదు అంటే, మీరు ఒక్కటి గమనించండి. మా ఇంట్లో సుబ్బారావు అని పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఒరే సుబ్బారావు అంటే వాడు వస్తుంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది, నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి ఓయ్ సుబ్బారావు అన్నాను. ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు పరిగెత్తుకొస్తే, ఓ ఇక్కడ ఇంకో సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, సుబ్బారావు అంటే ఇప్పుడు ఇదో ఇబ్బంది వచ్చింది, అందుకని కాకినాడ సుబ్బారావు అంటుంటాను నేను పిలిచినప్పుడు అన్నాను. ఇప్పుడు కాకినాడ సుబ్బారావు అని ఎందుకు పిలవలసి వచ్చింది? హైదరాబాదు సుబ్బారావు వాడు కొత్తగా రాబట్టి. సుబ్బారావు ఒక్కడే ఉంటే అసలు కాకినాడ అన్నది చేర్చవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సమస్త ప్రపంచంలో ఉన్న జనావళిని పరమేశ్వరుడి దగ్గర చేర్చిన ఏకైక ధర్మం ఇదొక్కటి. తరువాతి కాలంలో పుట్టే మిగిలినవన్నీ. అందుకే ఇది సనాతన ధర్మము. ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడితోనే పుట్టింది. కాబట్టి దీన్ని పాడు చెయ్యడం అన్నది ఎవడికి సాధ్యం కానే కాదు. దీన్ని పాడు చేద్దాం అనుకోవడం అసలు ఆ సంకల్పం ఉండదు. నేను ఒక్క మాట చెప్తా, నేను చెప్పడం కాదండి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక సభలో ఒక ప్రశ్న అడిగారు. సత్యం వద ధర్మం చర, ఈ రెండిటికన్నా గొప్పగా చెప్పగలిగినది ఏదైనా ఉందా? లేదు. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి. ఇది నా ధర్మం, ఇప్పుడో చెప్పింది. ఇంకింతకన్నా చెప్పడానికే ఉంది. నా ధర్మం గొప్పగా.
కాబట్టి అది సనాతన ధర్మం. అందుకే దానికి పేరుండవలసిన అవసరం లేదు. అది సనాతన ధర్మము, మొట్టమొదటి నుంచి ఉన్న అదొక్కటి, ఎప్పటికీ ఉండేది అదొక్కటి. కాబట్టి మహానుభావుడైన నారద మహర్షి అంటాడు, ఈ ఒక్క ధర్మమునందు ఒక లక్షణం ఉంది, అగ్నిముఖంగా హవిస్సిస్తారు, ఇంకెక్కడా లేదు. స్వాహాకారం స్వధాకారం అని రెండింటిని చేరుస్తారు. మంత్రం చివర స్వాహాకారం చేర్చారు అంటే దేవతలకు ఇచ్చారు అని గుర్తు. మంత్రం చివర స్వధాయై నమః స్వధాయై స్వాహ అన్నాడంటే పితృదేవతలకు వెళ్ళిందని గుర్తు. స్వాహ అంటూ అగ్నిహోత్రంలో వేస్తే దేవతలు పుచ్చుకుంటారు, స్వధా అంటూ వేస్తే పితృదేవతలు పుచ్చుకుంటారు. దేవతలకు ఎందుకు ఇవ్వాలి అగ్నిముఖంగా అంటే పరమేశ్వరుడు ఒక గొప్ప విశ్వ నిర్వహణ చక్రాన్ని ఏర్పాటు చేశాడు. మనుష్య జాతి సంతోషంగా ఉండడానికి కారణం దేవతలు. దేవతలు ఏం చేస్తారు అంటే వర్షాన్ని వేళ పట్టున కురిపిస్తారు, గాలి చల్లగా వీచేటట్టు చేస్తారు. అగ్ని అదుపు తప్పకుండా వంట చేసి పెట్టడానికే ఉపయోగపడుతూ తనని తాను నియంత్రించుకుంటాడు. సముద్రం జలం తన యొక్క చెలియలి కట్టని దాటి ఊరు మీదకి రాకుండా నియంత్రించుకుని అక్కడే ఉండిపోతుంది. ఈ భూతములన్నీ ఎందుకు ఇలా ఉండిపోతాయంటే దేవతలకి అగ్నిముఖంగా హవిస్సులిస్తే వాళ్ళు ఇది తిని సంతోషించి మనుష్య జాతిని కాపాడతారు. ఇప్పుడు మనుష్యులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేస్తారు. వీళ్ళు పొందిన దాన్ని దాచుకోవడం కాదు, యజ్ఞము యాగము హోమము చేసి దేవతలకు ఇస్తారు. దేవతలు సంతోషించి మనుష్యులకు ఇస్తారు, మనుష్యులు సంతోషించి మళ్ళీ దేవతలకు ఇస్తారు. ఇలా దేవతలకి ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది. ఎలా పడితే అలా ఓ మంట వేసి ఆ మంటలో తీసుకెళ్ళి ఏదో పారేస్తే వెళ్ళదు దేవతలకి. అలా ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకే ఆ అధికారం కట్టబెట్టారు తప్ప అందరికీ లేదు. అదేమిటంటే అలా ఎందుకు ఇవ్వాలండి కొంతమందికి అంటే అందరికీ అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అందరూ అరెస్ట్ చేయొచ్చా? అందరూ అరెస్ట్ చేయకూడదు, కొంతమందికే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అందరూ తీర్పులు చెప్పచ్చా? కొంతమందికే తీర్పు చెప్పే అధికారం ఉంది. అందరూ రేషన్ కార్డు ఇవ్వచ్చా? కొంతమందికే రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉంది. నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే నీకేమిటి అభ్యంతరం? దానికి ఎందుకు నువ్వు నోరు చించుకుంటావు? ఎవడు తరించడానికి మార్గాన్ని పరమేశ్వరుడు మూసేశాడు, ప్రతివాడు తరించడానికి మార్గాన్ని ఇచ్చాడు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అంతేగాని అక్కరలేని మార్గాలు వెతుక్కుని తారతమ్యాలు ఎంచి ఎందుకు విమర్శలు చేస్తావు? చేయకూడదని, తప్పది, దోషభూయిష్టం. శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అగ్నిముఖంగా హవిస్సునిస్తే హవిస్సుని తీసుకున్న దేవతలు సంతోషించి మనుష్యులకి సుఖ కారణాలను ఇస్తారు. కాబట్టి అసలు వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు వేదం చదువుకున్న వాడికి నమస్కారం పెడితే వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన వేదం చదువుకున్నాడు, అయ్యా మీరు వేదం చాలా బాగా చదువుకున్నారండి నమస్కారం పెట్టో 11 రూపాయలు ఇచ్చి ఆయన ఏడుస్తూ పుచ్చుకుంటాడు. నమస్కారం పెట్టి 11 రూపాయలు ఇమ్మని కాదురా నేను అడిగింది, నువ్వు ఒక్క యాగశాల వేసి అయ్యా మా కోసం ఒక్క యజ్ఞం చేయండి, ఇది రుద్రయాగం చేయండి అను. వాళ్ళు గురువు గారి దగ్గర నేర్చుకున్న మంత్రభాగాన్ని స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఒళ్ళు చెమటతో తడిసిపోతుండగా ఆ మంత్రభాగాన్నంతటినీ వినిమయం చేసి దాని వలన లోకానికి ప్రయోజనాన్ని చేకూర్చి ఆ ఇచ్చిన సంభావన బుచ్చుకుని వెళ్ళిపోతుండడంలో సంతోషం.